చాలామంది అనుకుంటుంటారు ఆటోమేషన్ టెస్టింగ్ ఇంకా ఉండవుదేమో, ఏ స్కిల్స్ వస్తే ఇంకా ఆటోమేషన్ టెస్టింగ్ ఉండదని చాలామంది అయితే ఇలాగ ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. బట్ రియాలిటీ ఏంటంటే ట్రెడిషనల్ ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్, ఎగ్జిస్టింగ్ స్కిల్స్ కంపల్సరీగా అవసరం అవుతాయండి. ఈవెన్ ఏఏ జనరేటివ్ ఏఏ ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్ వచ్చినా కూడా ఎవరైతే ఈ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ అంటే ట్రెడిషనల్ ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్తో పాటు అడ్వాన్స్డ్ స్కిల్స్ అంటే ఈ ఏఏ రిలేటెడ్ స్కిల్స్ కూడా నేర్చుకున్న వీళ్ళకి చాలా కెరీర్ గ్రోత్ బాగుంటుంది ఈ ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్గా వర్క్ చేసే ఎంప్లాయీస్కి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. మరి మీకు డౌట్ రావచ్చు, ట్రెడిషనల్ స్కిల్స్ గురించి మాకైతే ఐడియా ఉంది, బట్ ఈ ఏఐకి సంబంధించిన ఈ జనరేటివ్ ఏఐ ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ ఎలా అవ్వాలి, దానికి సంబంధించిన స్కిల్స్ ఏంటివి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. ఇవి ఇప్పటికిప్పుడు నేర్చుకోవాలా, ఇప్పటికిప్పుడు ఓపెనింగ్స్ ఉన్నాయా వీటి మీద అంటే కొన్ని కంపెనీస్, కొంతమంది క్లయింట్స్ అయితే ఈ స్కిల్స్ మీద జనరేటివ్ ఏఐ ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్ మీద కొన్ని ఓపెనింగ్స్ అక్కడక్కడ అయితే ఉన్నాయండి. బట్ ఇవి ఫ్యూచర్లో, ఇప్పుడే కాదండి, ఫ్యూచర్ అంటే ఏదో 1 year 2 yearsలో కాదు, ఇంకొక 3-4 years అయినా పట్టవచ్చు, 5 years అయినా పట్టవచ్చు. ఆ టైంలో మాత్రం ఎక్కువగా ఇంకా వీటి మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఆటోమేషన్ టెస్టింగ్ ప్రొఫైల్ అంటేనే ట్రెడిషనల్ ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి. ట్రెడిషనల్ అంటే ఏవి కాదండి, ఇప్పుడున్న ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్ తెలిసి ఉండాలి. అండ్ ఏఏ ఆటోమేషన్ టెస్టింగ్కి సంబంధించిన స్కిల్స్ ఉండాలి. మరి ఏఐకి సంబంధించిన ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్ ఏముండాలి నేను ఇప్పుడు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కొన్ని కంపెనీస్ అయితే ప్రస్తుతం హైర్ చేసుకుంటుంది. సో ఈ వీడియో ఎంటర్ అయ్యే ముందు మీరు కానీ ఎవరైనా ఆటోమేషన్ టెస్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసేవాళ్ళు, ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్న వాళ్ళు, నేనైతే ఒక సర్వీస్ అయితే స్టార్ట్ చేశానండి, ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ అని. సో వాళ్ళకి డైలీ ఒక 10 to 15 టాస్క్లు ఇవ్వటం, వాళ్ళ చేత వర్క్ చేయించటం, ఓకే. అండ్ నెక్స్ట్ డే నేను మళ్ళీ వాటికి ఆన్సర్స్ ఫ్రేమ్ చేయటం ఇవ్వటం, ఇలాగా ఎవ్రీ డే ఉంటుందండి. అండ్ వీకెండ్స్లో మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, ఏవైతే మీరు మండే టు ఫ్రైడే ప్రిపేర్ అవుతారో వాటి మీద మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, ఓకే. సో ఎవరైనా సరే ఈ ఆటోమేషన్ టెస్టింగ్, ఎలాంటి ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్ మీద అయినా సరే మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషను, మోక్ ఇంటర్వ్యూస్, ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని అనుకుంటే మాత్రం ఈ మెయిల్ ఐడికి మీరు మీ డీటెయిల్స్ షేర్ చేయండి, నేనైతే ప్రిపేర్ చేపిస్తాను, ఓకే. ఇక మనం మెయిన్ టాపిక్ అయితే వద్దాం. మరి ట్రెడిషనల్ ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్ అంటే మీ అందరికీ తెలిసింది. ట్రెడిషనల్ అంటే ఇప్పుడు ఉన్న స్కిల్స్, ఇప్పుడు సపోజ్ ఎక్కువగా పాపులర్గా ఉన్న ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్ ఏంటంటే సెలీన్ విత్ జావా కాంబినేషన్ బాగా ఎక్కువగా ఉంది. సెలీనియం ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్, వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎక్కువగా జావా ఉంది, ఆ తర్వాత పైథాన్ ఉంది. అండ్ వీటితో పాటు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కానీ, ఏపీఐ టెస్టింగ్ కానీ, ఓకే. అండ్ ప్లే రైట్ అని, సిప్రెస్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్. ఇవి కన్ఫామ్గా తెలిసి ఉండాలి. అండ్ అజైల్ మెథడాలజీ, ఈ ప్రాసెస్ తెలిసి ఉండాలి, ఓకే. మరి ఏ ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్కి యాడ్ ఆన్ స్కిల్స్ మీరు యాడ్ చేసుకోవాలి, ఇవి అప్గ్రేడ్ అవ్వాలి, ఎన్హాన్స్ అవ్వాలి. ఏం నేర్చుకోవాలి అంటే ఏఏ అండ్ మిషన్ లెర్నింగ్ సంబంధించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అయితే తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ తెలుసుకోండి. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ అంటే డేటా ప్రాసెసింగ్ కానీ, మోడలింగ్ కాన్సెప్ట్స్ కానీ, అండ్ ఎవాల్యుయేషన్ మెట్రిసెస్ సంబంధించి కానీ, వీటితో పాటు సమ్ మిషన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ టెన్సార్ఫ్లో కానీ, పైటార్చ్ కానీ, స్కిల్10 కానీ, ఇలాగనే కొన్ని బేసిక్ నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి, బేసిక్ కాన్సెప్ట్స్ ఏఐ అండ్ ఎంఎల్. ఆ తర్వాత అసలు మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఏఐ మోడల్ టెస్టింగ్ అని. వీటిలో డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మోడల్ వర్షన్. ఇక్కడ మోడల్ వర్షన్ అంటే ఆ ఏఐకి సంబంధించిన ఏదైతే డేటాను ప్రాసెస్ చేస్తామో దాని డేటా యాక్యూరసీ కానీ, ఓకే, ప్రిసిజన్ కానీ, రీకాల్ కానీ, అండ్ F1 స్కోర్ కానీ, ఇలాగా కొన్ని స్కిల్స్ అయితే తెలిసి ఉండాలి, మోడల్ వర్షన్. ఆ నెక్స్ట్ ఏంటంటే బయోస్ అండ్ ఫెయిర్నెస్ టెస్టింగ్, ఆ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఇలాగా కొన్ని ఏఐ మోడల్ టెస్టింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఆ నెక్స్ట్ ఏంటంటే డేటా హ్యాండ్లింగ్ టెస్టింగ్ అనేది. ఈ డేటా హ్యాండ్లింగ్ అండ్ టెస్టింగ్లో డేటా క్వాలిటీ అనే ఒక స్కిల్స్ ఉంటుంది. అంటే ఏఐకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మీరు ఏదైతే డేటాని ఇస్తున్నారో అది క్లీన్గా ఉందా, కన్సిస్టెన్సీగా ఉందా, అక్యురసీగా ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే డేటా పైప్లైన్ ఆటోమేషన్ టెస్టింగ్. మనం ఇచ్చే డేటా అక్యురసీగా ఉందా, రిలయబిలిటీగా ఉందా, ఆటోమేషన్ ప్రాసెస్లు ఇచ్చేది అనేది మీరు ఈ డేటా పైప్లైన్ ఆటోమేషన్ టెస్టింగ్ కూడా చేసుకోవాలి, కండక్ట్ చేయాలి. నెక్స్ట్ సింథటిక్ డేటా జనరేషన్ టెస్టింగ్ కూడా, ఈ స్కిల్స్ కూడా తెలిసి ఉండాలి. అండ్ వీటితో పాటు కొన్ని ఏఐకి సంబంధించిన, ఏఐ టెస్టింగ్ సంబంధించిన టూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్
నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్గా తెచ్చుకోవాలి. ఈ ఏఐకి సంబంధించిన కొన్ని టెస్టింగ్ టూల్స్ ఉన్నాయండి. లైక్ డీప్ లెర్నింగ్ 4J అని, గూగుల్స్ వాట్ ఇఫ్ అనాలిసిస్ టూల్ అని, ఇలాగ కొన్ని టూల్స్ అండ్ టెక్నాలజీస్ అయితే ఉన్నాయి ఈ ఏఐకి సంబంధించిన స్పెసిఫిక్ టెస్టింగ్ టూల్స్. ఇలా మీరు కొన్ని ఫ్రేమ్వర్క్స్ కూడా విని ఉంటారు. రోబోట్ ఫ్రేమ్వర్క్ అని, పోస్ట్ మ్యాన్ అని, ఏపీఐ టెస్టింగ్కి సంబంధించి. ఓకే, ఇవి కూడా ఐడియా ఉండాలి. క్లౌడ్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. అజూర్ కానీ, AWS కానీ, GCP కానీ. ఇవండి మెయిన్గా మీరు ఎన్హాన్స్ చేసుకోవాల్సిన స్కిల్స్ యాజ్ ఏ జనరేటివ్ ఏఐ ఆటోమేషన్ టెస్టింగ్. వీటితో పాటు మీరు సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. అండ్ వీటితో పాటు మీరు కొంత డొమైన్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ని ఎక్కడ ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తారంటే ఫ్యూచర్లో అయినా సరే కామర్స్ ఒకటి, ఫైనాన్షియల్ ఒకటి, అండ్ హెల్త్ కేర్, వీటిలో ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ సమ్ ట్రయల్ వర్షన్స్ కూడా జరుగుతుంది. ఓకే, సో అందువల్ల ఏ స్పెసిఫిక్ డొమైన్ గురించి తెలిసి ఉండాలి. కామర్స్, ఫైనాన్స్ అండ్ హెల్త్ కేర్ డొమైన్ మీద మీకు ఎక్కువగా నాలెడ్జ్ ఉంటే అది యాడెడ్ అడ్వాంటేజ్ అండి. ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. ఎగ్జిస్టింగ్ ట్రెడిషనల్ స్కిల్స్ అయితే మాకు తెలుసు, మరి ఏఐకి సంబంధించిన టెస్టింగ్ టూల్స్ ఎక్కడ నేర్చుకోవాలంటే ప్రజెంట్ అయితే ఇంకా అంత గుడ్ ట్రైనర్స్ దీని మీద రిసోర్స్ అయితే ఇంకా అవైలబిలిటీ సరిగా లేదు. బట్ అంటే అంత హ్యూజ్ లేదు. బట్ ఏంటంటే ఎవరైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళు ఇంటర్నల్గానే కొంతమంది ఎక్స్పర్ట్స్ చేత, వాళ్ళ ప్రొఫెషనల్స్ ఏఐకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ చేత వాళ్ళు ఇంటర్నల్గా ట్రైన్ చేస్తున్నారు. అండ్ ఏఐకి సంబంధించిన ఈ టెస్టింగ్, జనరేటివ్ ఏఐ టెస్టింగ్ అయితే ఆ ప్రాజెక్ట్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, సో మీరు కొన్ని పాపులర్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ కూడా మీరు ట్రై చేయొచ్చు ఏమన్నా అక్కడ అవైలబిలిటీ ఉంటే. బట్ ఏంటంటే మోస్ట్లీ ఇవి ఓన్లీ ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఇంటర్నల్ టీమ్స్కి మాత్రమే ట్రైన్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. ఓకే, బయట అవుట్ సైడ్ అయితే మీరు ఎక్కడో హైదరాబాద్ అన్న అమీర్పేట ఇలాంటిది ఇంకా ఇవి అంత అవైలబిలిటీ అయితే ఇంకా రాలేదు. ఓకే, సో ఒకవేళ ఇన్ కేసు మీకు ఎక్కడైనా సరే ఇలాంటి ట్రైనింగ్ జరుగుతుంది అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అది హెల్ప్ అవుతుంది మన వ్యూవర్స్కి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.